ఇందాక మనకి ఇట్లా గుడిసె ఉంటుంది ఎండాకాలం, మంచిగా ఫ్యాన్లు కావాలి. నిన్నాక ఇక్కడ కూడా కూర్చోవచ్చు, మంచిగా పీస్ఫుల్ ఎండకి. అరే ఇది నీడకేరా, ఈ టేబుల్ నీడకే మంచి మామిడి చెట్టు కింద కూర్చొని తినచ్చు. గ్రేవీ అంటే ముక్కలు చాలు కానీ గ్రేవీ మంచిగా బోటీ వస్తుంది, బగారా రైస్, నిమ్మకాయ, ఉల్లిగడ్డ. మేము రైతా కూడా ఇస్తాం. ఉప్పు కారం ఏమన్నా సోరమనా ఇస్తాం. సోరం అండి అటు చెప్పు, ఉప్పు కారం సరిపోయిందా? మన దగ్గర అంటే రెస్టారెంట్ల రూల్ అది, కానీ ఎక్కువ స్టోరేజ్ ఉండదు మన దగ్గర. ఎప్పటికప్పుడు తెచ్చే పంపిస్తాం. అలాంటి బోట్ అయిపోయింది, మళ్ళీ బోటికి పెట్టించినాం. మళ్ళీ ఫ్రెష్గా బోట్ చేసి మళ్ళీ తక్కువ వేసుకుంటాం. మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉండదు, ఏదైనా అంతే. ఇది కర్రీస్ ఆల్సో అంతే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టించుకొని ఇక పకోడీ వేసినాం. స్టోరేజ్ ఉంటుంది మా దగ్గర, ఇది అయిపోతున్నది మనం ఎమ్మడి చేస్తాం. లిమిట్ని బట్టి తీసుకుంటాం, మళ్ళీ డిన్నర్ అయిపోతాం. పప్పు అయిపోతుంటుంది, ఇంకా మాటలు ఇద్దరు ఉంటారు, కొడుతూనే ఉంటారు. రైస్ మనం రైస్ కూడా జేఎస్ఆర్ వాడతాం, బ్రాండ్ జేఎస్ఆర్ బ్రాండ్ వాడతాం. మనకు రేట్ తక్కువ అని చెప్పి అది ఏముండదు. జేఎస్ఆర్ ఒకసారి హెచ్ఎండి వాడతాం, ఒక్కొక్కసారి సోనా మసూరి వాడతాం. సోనా మసూరి వాడినప్పుడు కొద్దిగా దొడ్డు వస్తుంది, అది అందరు తెలిసిందే. ఎమ్మడంటే 12 కిలో ఒక 5 నుంచి 8 దాకా వేస్తాం. 12 కిలోలు అవి. గ్రేవీ మటన్ చపాతి అయిపోయింది, వేసినావా? రేపు చపాతి ఏదైనా లిమిట్ వేసుకుంటాం, అయిపోతుంటే ఫ్రెష్ కొట్టేస్తాం. మనకి హాల్లో నిండినాక ఇట్లా ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. ఇంకా కూర్చొని తినచ్చు. మంచి ఇడ కూడా ఉంటే చైర్స్ వస్తాయి.